నమస్తే, వెల్కమ్ టు పొలిట్ హెల్త్. టాలీవుడ్ యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పేరు వింటేనే పూనకాలు వస్తాయి. మే 20న ఎన్టీఆర్ జన్మదినం. జూనియర్ ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాకుండా అద్భుతమైన డాన్సర్, డైలాగ్ డెలివరీలో కింగ్ అని పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తన సినిమాలో డూప్ లేకుండా ఫైట్స్ చేయడం, సింగిల్ టేక్లో భారీ డైలాగులు చెప్పడంలో దిట్ట. బాలనటుడిగా రామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి నిన్ను చూడాలనే సినిమాతో హీరోగా మారారు. ఎన్టీఆర్ను ఆది, సింహాద్రి చిత్రాలు చిన్న వయసులోనే మాస్ హీరోగా నిలబెట్టాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో స్టైలిష్ లుక్, యాక్టింగ్ తో క్లాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఎన్టీఆర్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా సినిమాలో తారక్ పవర్ఫుల్ మాస్ రోల్లో కనిపించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్ 2, దేవరా పార్ట్ 2లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు ఎన్టీఆర్. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో మనందరికీ తెలుసు. మరి అంతటి భారీ కాయం నుంచి RRRలోని 6 ప్యాక్ బాడీ వరకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణం ఎలా సాగింది? ఆయన పాటిస్తున్న ఆ సీక్రెట్ డైట్ ఏంటి? కోట్లాది మంది ఫ్యాన్స్ కి స్ఫూర్తినిచ్చే తారక్ ఫిట్నెస్ మంత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎన్టీఆర్ ఫిట్నెస్ వెనుక ఉన్న అతి పెద్ద రహస్యం క్రమశిక్షణ అని అంటారు ఫిట్నెస్ నిపుణులు. వ్యాయామం కంటే డైట్ కే ఎన్టీఆర్ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ వైట్, కొంచెం చికెన్, అధిక కార్బ్స్ ఉన్న డైట్, తాజా కూరగాయలు తీసుకుంటాడట. లంచ్, డిన్నర్ చేసే ముందు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కొన్ని బాదామ్స్, వాల్నట్స్ తీసుకుంటాడట. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్ తో పాటు చికెన్ బ్రెస్ట్, పీచు అధికంగా ఉండే కూరగాయలు తీసుకుంటారు. ఇక సాయంత్రం వేళలో చేపలు, సలాడ్స్ తీసుకుంటారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చక్కెరకి, నూనె పదార్థాలకి దూరంగా ఉంటారు. ఉప్పును కూడా పరిమితంగా తీసుకుంటారు. కండరాల పటుత్వం కోసం చికెన్, గుడ్డులోని తెల్లసొన వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే డైట్ తీసుకుంటాడట తారక్. చాలా మంది సెలబ్రిటీస్ల లాగే తారక్ కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతిని ఫాలో అవుతుంటారు. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఆహారం తీసుకొని మిగిలిన సమయం శరీరాన్ని డీటాక్స్ చేసుకుంటుంటారు. దీనివల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుంది. ఆయన రోజుకి 4 నుంచి 5 లీటర్ల నీరు తాగుతారట. ఇది ఆయన చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఎన్టీఆర్ తన ఫిట్నెస్ కోసం ప్రఖ్యాత ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నారు. తారక్ రోజుకు 4 గంటలు జిమ్ లో గడుపుతారట. ఉదయం 1.5 హార్ట్ కి సంబంధించి వ్యాయామం చేస్తుంటే, సాయంత్రం 1.5 బాడీ షేప్ కోసం వ్యాయామాలు చేస్తుంటాడట. ఈ ఫిట్నెస్ లో తారక్ ఖచ్చితంగా పుషప్స్, పుల్అప్స్, బర్పీస్ చేశాడట. ఆయన తన వర్కౌట్ సెషన్స్ ని ఎప్పుడూ మిస్ చేయరు. తన బాడీ రికవరీ కోసం రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోతారట తారక్. చూసారుగా, గ్లోబల్ స్టార్ కావడమే కాదు, ఆ రేంజ్ బాడీ మెయింటైన్ చేయడం వెనుక ఎంత కష్టం ఉందో. ఎన్టీఆర్ లాంటి ఫిట్నెస్ మీకు కావాలంటే కేవలం వర్కౌట్ చేస్తే సరిపోదు, బలమైన సంకల్పం కూడా ఉండాలి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.